పల్లా రాజేశ్వర రెడ్డి గారు ఉన్నారు, జనగామ ఎమ్మెల్యే. మాట్లాడదాం సార్. ఎట్లా అనిపించింది బడ్జెట్ ప్రసంగం మొత్తం విన్నారు? ఎట్లా ఏమున్నది బడ్జెట్లో పసలేదు, రసం లేదు. కాబట్టి అందులో వాళ్ళు ఏవైతే 6 వాళ్ళు హామీలు ఇచ్చినరో, గ్యారంటీలు ఇచ్చినరో దానికి సంబంధించిన ఏం పైసలు ఏమి ఇవ్వలేదు. రైతు భరోసా ఉన్నది, 18,000 కోట్లు ఇచ్చినామన్నారు. గతంలో వాటికే ఇంతవరకు ఇవ్వాలి కదా. పోయినసారి వానాకాలం కానీ యాసంగి కానీ ఇంతవరకు పైసలు ఇవ్వలేదు కదా. ఇప్పుడు కూడా 3 ఎకరాల వరకే ఇవ్వలేదు కదా. మరి ఇక్కడే ఇవ్వలే. ఇంకా 18,000 కోట్ల రూపాయలు వాళ్ళు చెప్పినామంటే ఎవరు ముక్కులో పెడతారు? 3 పంటలు 3 సార్లు ఇవ్వాలి. 3 సార్లు ఇవ్వాలంటే దరిదాపుగా 30,000 కోట్ల రూపాయలు దానికే కావాలి. కాబట్టి ఆ రైతు భరోసా వాళ్ళు ఇచ్చింది కూడా ఎక్కడ సరిపోదు. అదేవిధంగా మహాలక్ష్మికి 2,500 ఇస్తామన్నారు కదా, ఎందుకు పెట్టలే బడ్జెట్లో? ఇవాళ విద్యాశాఖకు సంబంధించినవి, ఇవాళ విద్యాశాఖకు సంబంధించిన 8,000 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి, ఎందుకు ఇవ్వలే? మరి 8,000 కోట్ల రూపాయలు అక్కడ బడ్జెట్లో 4,000 కోట్ల రూపాయలు పెడుతున్నారు. ఆల్రెడీ పాత వాటే 8,000 ఉన్నాయి, కొత్త మళ్ళీ 3,000 కోట్లు అవుతుంది. 11,000 కోట్లు కావాలి. మరి వాళ్ళు పెట్టి 4,000 కోట్లు ఎక్కడి నుంచి అవుతుంది? విద్యలో కానీ, ఇవాళ వ్యవసాయంలో కానీ, లేకపోతే మిగతా డిపార్ట్మెంట్స్లో కానీ వాళ్ళు ఏదైతే మామూలుగా వాటికి కూడా పెట్టలేదు, 6 గ్యారెంటీల దానికి కూడా వాళ్ళు ఏమి పెట్టలేదు. కాబట్టి ఇది బడ్జెట్ పసలేని రసం లేని బడ్జెట్. ఫోర్త్ సిటీ అనేటువంటిది ఎక్కువ ప్రచారం చేస్తుంది ప్రభుత్వం. బడ్జెట్లో ఆల్రెడీ ఇందాక బట్టి కూడా దాని గురించి ప్రస్తావన చేశారు. 7,000 కిలోమీటర్లకు పైగా మేము హెచ్ఎండిఏ పరిధిలోకి తీసుకుంటున్నాం అనేటువంటి. ప్రపంచ చరిత్రలో నగరాలు కానీ పట్టణాలు కానీ నిర్మాణం కావు. ఇట్ కెనాట్ బి కన్స్ట్రక్టెడ్, ఇట్ విల్ బి ఎవాల్వ్డ్ ఇన్ టు సిటీస్ ఆర్ ద టౌన్స్. కాబట్టి అతి తెలివి తక్కువ ప్రచారం తప్ప అది ఇంకోటి ఏం లేదు అందులో. మన ప్రచారం వెనకాల ఏమైనా కుట్రుందా? ఎందుకు పదే ఫోర్త్ సిటీ అనేటువంటిది ఎందుకు మెన్షన్ చేయాల్సి వస్తుంది ప్రభుత్వం బడ్జెట్లో కూడా పెట్టి? ఉన్న అభివృద్ధిని వాళ్ళకు వాళ్ళు ఇవ్వాలి. వాళ్ళ తెలివి తక్కువతనంతో వాళ్ళు మొత్తం కూడా ఇలా హైదరాబాద్ నగరాన్ని తగ్గిస్తున్నారు. ఇలా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొత్తగా R&B రోడ్లు 40% ప్రభుత్వ పెట్టుబడితో 60% ప్రైవేట్ పెట్టుబడితో పెడతారట. అంటే ఇవాళ ఇప్పటి వరకు మనము జిల్లాల రోడ్లే టోల్స్ ఉన్నాయి. ఇలా మండలానికి కానీ మన ఊరికి పోవాలంటే కూడా ఇలా టోల్ రోడ్లు వస్తాయి. కాబట్టి ఇక ప్రజలు కూడా దాన్ని ఎట్లయినా ఎక్స్పీరియన్స్ చేస్తారు. డెవలప్మెంట్ విషయానికి వస్తే నగరంలో మెయిన్ రోడ్స్ ఇంకా ఇతర వాటికి కేటాయింపు జరిగింది అనుకుంటున్నారు ఈరోజు బడ్జెట్లో? అన్నిటి కలిపి మాట్లాడతాం సరే. అన్నిటికి కలిపి వాళ్ళు ఇచ్చినవి ₹1 కూడా చూపేయలే. చేస్తున్న స్కైవేలు, చేస్తున్న అండర్ పాసులు, చేస్తున్న ఫ్లైఓవర్లు తప్ప కొత్తగా ఈ నగరానికి సంబంధించిన 1 పైసా కూడా గతంలో పెట్టినంత కూడా పెట్టలే. వాళ్ళు పెట్టినవి మొత్తం ఎస్టాబ్లిష్మెంట్ సాలరీస్కే సరిపోతాయి. గత ప్రభుత్వం ఇచ్చిన ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఉన్నాయో అవి కంప్లీట్ చేయడానికి కూడా పెట్టలే వాళ్ళు. చివరగా మెట్రో సెకండ్ ఫేజ్కి సంబంధించి పెద్ద ప్రస్తావన లేనట్టుంది రాష్ట్ర ప్రభుత్వం కేటాయింపుల విషయంలో. కానీ ఈ ప్రభుత్వం చేయలేదు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ మేమే చేస్తాం. ఇది పల్లా రాజేశ్వర రెడ్డి జనగామ ఎమ్మెల్యే స్టేట్మెంట్ చేస్తూ ఉన్నారు. కేటాయింపుల విషయంలో ఇప్పుడు ఇక్కడ ఎలివేటెడ్ కారిడార్స్ కానీ అండర్ పాస్లకు సంబంధించి గతంలో తీసుకున్న ఇంప్లిమెంట్ చేస్తూ ముందుకు పోతున్నారు ఈ ప్రభుత్వం. నెక్స్ట్ ఏదైనా అభివృద్ధి జరగాలంటే మళ్ళీ బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. సో ఈ బడ్జెట్ అంతా కూడా కేవలం మోసం చేయడానికి పెట్టినటువంటి బడ్జెట్ అనేటువంటి స్టేట్మెంట్ చేస్తారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడ్కర్, అసెంబ్లీ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.